शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीम् अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. ఈ 2024వ సంవత్సరంలో గురుగ్రహానికి అత్యంత ప్రాధాన్యత ఉంది మన శాస్త్రం లోపల. ఫలిత భాగం లోపల కూడాను బృహస్పతి యొక్క సంచారము చాలా విషయాలపై ప్రాధాన్యాన్ని సూచిస్తుంది. డైరెక్ట్గా కానివ్వండి, ఇండైరెక్ట్గా కానివ్వండి, గురువు యొక్క సంచారము జాతకుని పైన చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. గురువు ప్రత్యేకంగా సంపూర్ణ శుభగ్రహం, నైసర్గిక శుభగ్రహం కనుక ఈ గురుగ్రహం యొక్క సంచారము సంవత్సరము సరాసరిగా ఒక రాశిలో సంచరిస్తుంటాడు. అయితే ఈ సంవత్సరం మొత్తం కూడాను 1 మే 2024 నుండి వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. ఈ వృషభ రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో గురువుకు అంటే ప్రధానమైనటువంటి ఈ గ్రహ గురువుకు వక్రత్వము, అస్తమయము, మళ్ళీ వెనక్కి నడవడము, అతిచారము, శీఘ్రము, ఇలాంటివన్నీ కూడాను చలనాలు మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. ఇవి భౌతికంగా ఎలా జరుగుతుంది అనంటే సూర్యుని నుండి ఆ గ్రహము ఉన్నటువంటి ఆ దూరము, ఆ కోణాన్ని ఆధారంగా చేసుకొని వక్రం కానివ్వండి, శీఘ్రగమనం కానివ్వండి, తర్వాత అస్తంగత్వం కానివ్వండి సంభవిస్తుంది. ఆ ఖగోళ శాస్త్రంలో ఈ గురుగ్రహము సూర్యుడికి ఎంత కోణంలో ఉన్నాడు, ఎన్ని డిగ్రీలలో ఉన్నాడు అనేటువంటి విషయంపై ఆధారపడి ఉంటుంది. తద్వారా మనకు వక్రం అనేటువంటిది నిర్ణయం అవుతుంది. ఈ విధంగా చూసినట్టయితే మొత్తం వృషభ రాశిలో బృహస్పతి సంచరిస్తున్నాడు. అయితే ఇందులో అక్టోబర్ 9వ తారీఖు నుండి ఫిబ్రవరి 4వ తారీఖు వరకు సుమారుగా 119 రోజులు వక్రాన్ని పొందుతున్నాడు. అంటే మనము భూమి మీద నివసిస్తున్నటువంటి వాళ్ళము ఆ గురుగ్రహాన్ని అబ్జర్వ్ చేసినట్టయితే గురుగ్రహము ఈ 119 రోజులు వెనక్కి నడుస్తున్నట్టుగా మనకు కనబడతాడు. వాస్తవంగా వెనక్కి నడవడం అనేటువంటిది ఉండదు. కానీ ఇది రిలేటివ్గా మనం చూస్తుంటాం కనుక సాపేక్షంగా చూసినప్పుడు, అంటే భూమి మీద నుండి చూసినప్పుడు వెనక్కి నడుస్తున్నట్టుగా మనకు గోచరం అవుతుంది. అయితే ఇలాంటి వక్రత్వము పొందినప్పుడు ఆ గురుగ్రహము యొక్క ప్రభావము ద్వాదశ రాశులపై ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చర్చిద్దాం. వృశ్చిక రాశి వారికి గురు వక్రగతి మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. గురువు ఈ సంవత్సరం మొత్తం కూడాను వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. అయితే అక్టోబర్ 9 నుండి ఫిబ్రవరి 4 వరకు వక్రగతిని పొందుతున్నాడు. వక్రగతిని పొందడం మూలకంగా మేషరాశిలో సంచరించినటువంటి ఫలితం కూడాను కొంత దీనికి జోడవుతుంది. కాబట్టి ఈ విధంగా ఆలోచించినట్టయితే వృశ్చిక రాశి వారికి వృషభ రాశి 7వ స్థానం అవుతుంది. అంటే 7వ స్థానంలో సంచరిస్తున్నాడు బృహస్పతి. ఈ వక్రగతిని పొందినప్పుడు 6వ స్థానంలో సంచరించినటువంటి ఫలితం కూడాను కొంత జోడవుతుంది కనుక 7వ స్థానము శుభ ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం సంవత్సరం అంతా కూడాను 7వ స్థానంలో శుభదాయకంగా బృహస్పతి సంచారం ఉంది.
ఈ టైం పీరియడ్ లోపల ఏమవుతుంది, వక్రగతిని పొందుతున్నాడు గనక షష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి ప్రభావము, షష్టమ స్థానము ప్రతికూలమైనటువంటి సంచారం కనుక ఈ శుభ ఫలితాన్ని కొంత తగ్గించే అవకాశాలు ఉంటాయి. అంటే ఈ వక్రగతిని పొందుతున్నటువంటి సమయంలో మనం ఏం చేయాలి, ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి. అయితే ఈ సప్తమ స్థానంలో సంచరించడం మూలకంగా మనకు ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటి లోపల మనము ఎఫర్ట్స్ కొంత పెట్టవలసి వస్తుంది. ఈ గురు ప్రభావం మూలకంగా మనకు శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ వక్ర ప్రభావం మూలకంగా శుభకార్యాలు మీరు చేస్తారు, కానీ వాటి లోపల కొంత ఇబ్బంది, అంటే మీరు అనుకున్న సమయం లోపల మీకు చేతికి డబ్బు అందకపోవడము, కొంత ఆలస్యం జరగడము, దగ్గర వాళ్ళ మూలకంగా కొంత మిస్అండర్స్టాండింగ్ ఏర్పడము, మనస్పర్ధలు ఇలాంటివి కలిగే అవకాశాలు ఉంటాయి. శుభకార్యాలు మటుకు చేస్తారు, సప్తమ స్థానం ప్రభావం మీ పైన ఉంటుంది. అయినప్పటికీ ఈ వక్రగతిని పొందినటువంటి సమయం లోపల కొంతవరకు ఆలోచించి మీరు చేసుకోవాలి. ఇక ప్రారంభించినటువంటి పనులను మీరు పూర్తి చేస్తారు, సంపూర్ణంగా పూర్తి అవుతుంది. అయితే ఇందులో మిగతా రోజులలో మొత్తం బాగానే ఉంటుంది, ఈ వక్రించినటువంటి సమయం లోపల ఆలస్యం గోచరిస్తుంది, ఆటంకాలు వస్తాయి. అంటే మీరు ఎంత ప్రణాళికాయుతంగా ప్రారంభించినప్పటికీ ఏదో ఒక ఆటంకం అనేది ఈ టైం పీరియడ్ లోపల సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఇక పెళ్ళైనటువంటి వారు విషయం ఆలోచించినట్టయితే సంతానం కొరకై ఎదురు చూస్తున్నటువంటి వాళ్లకు ఈ కొంత 6వ స్థానం యొక్క ప్రభావం మూలకంగా కొంత ఆలస్యం జరుగుతుంది. అక్టోబర్ 9 కంటే ముందు బాగానే ఉంది, ఫిబ్రవరి 4 తర్వాత బాగానే ఉంది. ఈ టైం పీరియడ్లో కొంత ఆలస్యం గోచరిస్తుంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి, ప్లానింగ్తో ముందుకు వెళ్ళండి, మీకు బాగా కలిసి వస్తుంది. ఇక ఇంటి వాతావరణం, భార్య పిల్లలు కుటుంబ పెద్దలతో బాగానే ఉంటారు, స్నేహితులతో సత్సంబంధాలు ఉంటాయి, స్నేహితుల మూలకంగా మీకు సహాయ సహకారాలు అందుతాయి. వాళ్ళ యొక్క సూచనల మేరకు మీరు పనులు చేయడం మూలకంగా చాలా విషయాలలో సత్ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంది. చేసేటువంటి పనుల లోపల సంతృప్తి కనబడుతుంది. అయితే కొన్ని విషయాలలో కొంత చికాకు ఉండే అవకాశం కూడాను ఉంది వక్రత్వం మూలకంగా. అయినప్పటికీ ఓవరాల్గా మీరు సౌఖ్యంగానే ఉంటారు, సంతోషంగానే ఉంటారు. ఒక స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి బాగా కలిసి వస్తుంది. వాళ్ళ దగ్గర చేస్తున్నటువంటి పనివారితో సఖ్యత పెరుగుతుంది, అది యథావిధిగా కొనసాగుతుంది. చేసేటువంటి వృత్తి లోపల మీకు ఇబ్బందులు ఏం రావు, ఆటంకాలేమీ ఉండవు, బాగానే ఉంటుంది. ఇక చదువుకునేటువంటి విద్యార్థులు వీళ్ళ విషయం ఆలోచించినట్టయితే చదువు కొనసాగుతుంది, బాగానే ఉంటుంది, కానీ మీరు ఎఫర్ట్స్ పెట్టాలి. ఈ టైం లోపల ఎఫర్ట్స్ పెట్టాలి. అంటే మీ వైపు నుంచి శ్రద్ధ, ఆసక్తి అనేటువంటిది చాలా ముఖ్యం. ఇవి మీరు చేయలేదనుకోండి, ఫలితం విభిన్నంగా ఉంటుంది. సప్తమ స్థానం ఓవరాల్గా మీకు కలిసి వస్తుంది. చదువుకునేటువంటి వారికి, ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా బాగానే ఉంటుంది. అయితే ఈ వక్రగతిని పొందినటువంటి సమయంలో మీ వైపు నుంచి కొంత ఎఫర్ట్స్ అవసరం. అది మీరు చేయలేదనుకోండి, ఈ సత్ఫలితం అనేటువంటిది వృధా పోతుంది. ఫలితం కలుగుతుంది, కానీ ఇన్ టైంలో జరగదు. కాబట్టి వీటన్నిటినీ ఆలోచించినట్టయితే వృశ్చిక రాశి వారికి ఓవరాల్గా మంచి ఫలితాలే ఉన్నాయి గురువు మూలకంగా. నేను చెప్పినటువంటి ఈ టైం పీరియడ్లో మట్టుకు కొంత జాగ్రత్తలు తీసుకోండి. స్నేహితులతో మీకు అనుకూలంగానే ఉంటుంది, అయినప్పటికీ మీకు ఎంతవరకు అవసరమో అంతవరకే వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకోండి. అనవసరంగా ప్రతి విషయం కూడాను వారితో చర్చించి ముందుకు వెళ్ళి నిర్ణయాలు తీసుకుంటారంటే అది అయ్యే పని కాదు. కాబట్టి ముఖ్యమైనటువంటి పనుల విషయం లోపల అనుభవజ్ఞులు, స్నేహితులు, దగ్గర వాళ్ళు
క్లోజ్గా ఎవరైతే మీతోని మూవ్ అవుతారో వాళ్లతో చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే మీకు చాలా సత్ఫలితాలు కలుగుతాయి. ఓవరాల్గా ఈ విధంగా వృశ్చిక రాశి వారికి రాశిపరంగా సప్తమ స్థాన సంచారం బాగా ఉంది. అది 100% మీకు గురువు మంచి ఫలితం ఇస్తాడు. పంచమాధిపతి సప్తమంలో ఉన్నాడు కాబట్టి 100% మంచి ఫలితాలు ఇస్తాడు. అయితే ఈ వక్రత్వాన్ని పొందినటువంటి మూలకంగా ఈ పీరియడ్ లోపల మీ ఎఫర్ట్స్ అనేవి అవసరము అనేటువంటి విషయాన్ని మనకు ఇక్కడ తెలియజేస్తుంది ఈ కాంబినేషన్. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కొంత ఎఫర్ట్స్ పెట్టినట్టయితే యథావిధిగా మీరు సత్ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. ఉపయోగించుకోండి, శుభ ఫలితాలను పొందుతారు.